హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు కార్యక్రమం పూర్తయ్యేసరికి సీతమ్మ తల్లి హనుమని శుభప్రదంగా మంగళప్రదంగా తన ప్రయాణాన్ని ప్రారంభం చేయవలసిందిగా ఆశీర్వదించి పంపించినటువంటి సందర్భం దగ్గర పూర్తి చేసి ఉన్నాను. ఆయన అక్కడ సీతమ్మ తల్లి యొక్క దర్శనం పూర్తయిన తర్వాత ఉత్తర దిక్కుగా తన ప్రయాణాన్ని ప్రారంభం చేస్తున్నారు. ప్రత్యేకించి రామాయణం సుందరకాండలో ఒక విచిత్రమైన వినూత్నమైన విషయం ఒకటి మీకు ద్యోతకమవుతుంది. రెండు ప్రధానమైనటువంటి ఆభరణములను హనుమ తీసుకెడతారు. ఆయన ఋష్యమూక పర్వతం నుంచి బయలుదేరి సీతమ్మ ఉన్నటువంటి లంకాపట్టణాన్ని చేరేంత వరకు రామచంద్రమూర్తి యొక్క ఉంగరాన్ని తీసుకెడతారు. లంకాపట్టణంలో సీతమ్మ తల్లి దర్శనం అయిన తరువాత అక్కడి నుంచి తిరిగి మళ్ళీ రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చే పర్యంతము సీతమ్మ తల్లి యొక్క కేశభూషణాన్ని పట్టుకొస్తారు. వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళిన ఆభరణం రామచంద్రమూర్తి ఉంగరం, వచ్చేటప్పుడు పట్టుకొచ్చిన ఆభరణం సీతమ్మ తల్లి యొక్క కేశభూషణం. ఇందులో విచిత్రం ఏమిటంటే ఈ ఆభరణాల్ని బట్టి కథలో కొంత మార్పు వస్తూ ఉంటుంది. రామచంద్రమూర్తి అన్నీ విడిచిపెట్టి కదా బయలుదేరారు, అన్నీ దానం చేసేసి బయలుదేరారు కదా, ఈ ఉంగరం ఎక్కడిది? దాని మీద కొంత తర్జన భర్జన. పెద్దలు దాన్ని ఏమని నిర్ణయం చేశారంటే, ఆయన యవ్వరాజ్య పట్టాభిషేకమునకు సిద్ధపడినవాడు, పెద్దవాడు కాబట్టి ఆయనకి రాజ్యాధికారము పోయినవాడు కాదు, తిరిగి వెళ్ళి పట్టాభిషేకం చేసుకుంటాడు రాముడు. కాబట్టి రామనామాంకితమైన ఉంగరము అంటే అది రాజముద్రిక, కాబట్టి అది ఆయన వేలుకే ఉంటుంది. అలా వేలుకి ఉండేటటువంటి ఉంగరాన్ని పంపించడం అంటే తానే రావడం. పైగా పురుషుడికి ఉంగరం అనేటటువంటిది ఉపనయనం తర్వాత తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఉంగరం లేకుండా కానీ ఆచమనం చేస్తే నెత్తుటిని ఆచమనం చేయడంతో సమానం. ఒకవేళ చేతికి ఉంగరం లేకపోతే దర్భముడి వేసుకోవాలి, వేసుకుని ఆచమనం చేయాలి. ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు, నిత్యం అగ్నిహోత్రం చేసేటటువంటి వాడు, నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించేటటువంటి వాడు. కాబట్టి ఆయనకి రామనామాంకితమైన ఉంగరం ఆయన చేతికి ఏదుందో ఆ ఉంగరాన్నే తీసి హనుమకి ఇచ్చి తన అభిజ్ఞానముగా సీతమ్మకు పంపించారు. ప్రత్యార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విసి భద్రంతే క్షీణ దుఃఖ పలాహ్యసి అంటారు. అందుకే సీతమ్మ తల్లి దర్శనమయ్యేంత వరకు రామచంద్రమూర్తి ఉంగరం దగ్గర ఉన్నప్పటికీ కూడా ఒదిగి ఒదిగి భయంగా పిల్లి పిల్లంత స్వరూపంతో సీతమ్మ తల్లిని అన్వేషిస్తారు. ఒక్కసారి సీతమ్మ తల్లి దర్శనం అయిపోయిన తరువాత హనుమ యొక్క పరిస్థితి వేరు. మీరు చూడండి, నిన్నటి ఉపన్యాసంలో ఆయన అప్పటి వరకు పిల్లి పిల్లలా ఉన్నారు. సీతమ్మ తల్లికి తన యొక్క నిజస్వరూపాన్ని చూపించారు. మేరుమందర సంకాశౌ బభౌ దీప్తానల ప్రభ అగ్రత వ్యవతస్తేచ సీతాయా వానరోత్తమ. సుందరకాండలో సీతమ్మ తల్లి దర్శనం చేత అనుగ్రహింపబడిన వారు హనుమ. ఆయన ఆత్మస్వరూపమును అనుభవములోనికి తెచ్చుకున్నవారు. కొద్దిగా అర్థమయ్యే మాటలో అనాలి అంటే ఆత్మదర్శనమైనటువంటి యోగి. కాబట్టి ఇప్పుడు యోగి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే అద్వైత స్థితిని పొంది ఉంటాడు. అద్వైత స్థితి అంటే రెండు లేవన్న భావన యందు నిలబడి ఉంటాడు. ఉన్నదొక్కటే పదార్థం. శంకర భగవత్పాదులు దేన్ని ప్రచారం చేశారో అటువంటి అద్వైత స్థితి. ఈ అద్వైత స్థితిని చేరుకున్న యోగికి నిర్భయత్వం ఉంటుంది. ఆ నిర్భయత్వమును పొందడం ఒకెత్తు, నిర్భయత్వముతో పాటుగా ఆయన పరాక్రమమును ఆవిష్కరించాలనేటటువంటి ఆలోచన వైపుకి దృష్టికోణం మరలడానికి కారణం శాక్తేయమైనటువంటి ఆభరణం ఆయన చేతిలోకి వచ్చింది. ఇప్పుడు అమ్మవారి ఆభరణం అది. అమ్మవారిని శక్తి స్వరూపంగా చెప్తాం. శక్తి ఎప్పుడు కదులుతుంది, కదిలితే శక్తి, కదలిక లాగిపోతే శివుడు. అందుకే శివుడు అంటే తనలో తాను రమిస్తూ ఉంటాడు, ఆత్మానందం. శక్తి అలా ఆగిపోతే ఇంక శక్తి అనరు. ఈ మైక్ పనిచేయడం మానేసింది అనుకోండి, కరెంటు పోయిందంటాం. ఫ్యాన్ పనిచేయకపోతే కరెంటు పోయిందంటాం. ఒక ప్రవాహం ప్రవహించకపోతే ఆ కాలువ ఎండిపోయిందంటాం.
ఎప్పుడూ సంతతము కదులుతూ ఉండేదేదో దానికి శక్తి అని పేరు. కదలిక చేత ప్రయోజనమునిస్తే శక్తి, కదలకుండా తనలో తాను ఆనందించి రమిస్తే శివుడు. ఇప్పుడు కదిలేటటువంటి స్వభావమును బాగా ఉద్దీపింపచేయగలిగినటువంటి ఆభరణం. ఎందుకంటే అది అమ్మవారి ఆభరణం. ఆ ఆభరణాన్ని చేతపుచ్చుకున్నప్పుడు దాని ప్రభావం హనుమ మీద ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచన క్రమంలో ఒక మార్పు వచ్చింది. ఆయన అన్నారు, త్రీనుపాయానతిక్రమ్య చతుర్థ ఇహమిజ్యతే అన్నారు. అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితే క్షణ. నేను సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని పొందాను, దర్శనాన్ని చేశాను అనరు. ఎందుకంటే ఆయన దర్శనం చేశారా, అమ్మవారు దర్శనం ఇచ్చారా? ఆయన దర్శనం చేస్తే చతురంగుళ మాత్రోపిన అవకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ ఎంకపిర్న జగాయి సహా అని బాధపడవలసిన అవసరమే ఉంది. తాను వెతికినంతసేపు సీతమ్మ తల్లి దర్శనం అవ్వలేదు. కానీ నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై అని నమస్కారం చేసిన తరువాత తల్లి దర్శనమిచ్చింది. కాబట్టి త్రీనుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే. దేనికి అంటే అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితే క్షణ. ఏది చాలా ప్రధాన కార్యమో అది పూర్తయిపోయింది. ఏమిటి ప్రధాన కార్యం? సీతమ్మ తల్లి దర్శనం చేయడం. సీతమ్మ తల్లి దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇంకా మిగిలింది ఏమిటి? అల్పశేషమిదం కార్యం. ఓ చిన్న పని ఒకటి ఉండిపోయింది. ఏమిటా చిన్న పని? రావణ దర్శనం. ఇప్పుడు రావణాసురుణ్ణి దర్శించాలి. దర్శించడం అంటే ఆయన ఒకసారి చూడాలి. ఎందుకు చూడడం? ఆయనకు 4 మంచి మాటలు చెప్పాలి. ఎందుకు చెప్పడం? ఆయన వినడని తెలుసుగా. అంటే దీని వెనక చాలా రహస్యములను దాచి ఉంచారు. ఎందుకు చెప్పడము అంటే రామావతారానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే కేవలం మాట వినలేదనో తప్పు చేశాడనో చంపేయడం రామావతారం యొక్క ప్రయోజనం కాదు. మారడానికి చాలా అవకాశం ఇస్తాడు. అందుకే నరుడిగా ప్రవర్తించి చూపించినటువంటి అవతారం. కేవలం తప్పు చేశాడు అని శిక్ష వేయడం రాముడి ఉద్దేశ్యం కాదు. మారడానికి ఆయన చాలా అవకాశం ఇస్తాడు. అలా మారే అవకాశం లేకపోతే, అవతల వ్యక్తి మారకపోతే, ఈశ్వరుడిచ్చిన ఉపాధితో కేవలము అధర్మమే ఆచరిస్తే దాని వలన లోకంలో ధర్మమునకు వైక్లభ్యము కలగడం తప్ప అన్యథా ప్రయోజనం లేకపోతే అప్పుడు ఆ శరీరాన్ని తీసేయడం వల్ల ప్రయోజనం ఉంటుందనుకున్న నాడు మాత్రమే సంహారక్రియ చేస్తాడు. అది ఎలా ఉంటుందంటే, పుండు ఎక్కడ పుడుతుంది? మన ఒంట్లోనే పుడుతుంది. పుండులో ఉన్న మాంసం ఎక్కడది? మన ఒంట్లోదే. పుండులో ఉన్న నెత్తురు ఎక్కడది? మన ఒంట్లోదే. పుండు ఈ శరీరంలోనే పుట్టి ఈ శరీరంలోనే పెరుగుతున్నా పుండు ఈ శరీరంలో అంతర్భాగం కాబట్టి దాన్ని ఉంచుకుందామని ఎవరైనా అనుకుంటారా? దాన్ని తీసేద్దాం అనుకుంటాడు. ఆ పుండు మానలేదనుకోండి, వైద్యుడు శస్త్రచికిత్స చేసి తీసేస్తాడు. ఇప్పుడు కత్తి పట్టుకుని పుండు చెక్కేస్తే వైద్యుడు ఆయన హింస చేశాడని మీరు అంటారా? అనరు. ఆ పుండు తీసేయడం వల్ల శరీరము రక్షింపబడుతుంది. ఈ జగత్తంతా కూడా శరీరమే ఈశ్వరుడికి. అటువంటి శరీరాన్ని పాడు చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు రాక్షసోద్రేకము కలిగినటువంటి వారు. కాబట్టి ఇప్పుడు ఆ పుండు తీసేయడం ఎటువంటిదో రాక్షస సంహారం ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చెయ్యడం కూడా అటువంటిదే. కాబట్టి ఇప్పుడు రామ హృదయం తెలియడం అంటే ఏమిటి? రామకింకరుడు అంటే ఏమిటి? ఇది నిన్న ఆవిడ చేసిన సౌందర్యోపాసన. ఏది చెప్పు రాముడంటే ఏమిటో? నీకేమర్థమైందో చెప్పు. పగతిర్ వానరాణాంచ నరాణాంచ. మీరు నరులు వానరులు ఎలా కలుసుకున్నారు? కథమాసీత్ సమాగమ యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర. రాముడు ఎలా ఉంటాడు, లక్ష్మణుడు ఎలా ఉంటాడు చెప్పు అంటే ఆయన ఈ దేనితో మొదలుపెట్టారు? రామ కమలపత్రాక్ష. ఆయన కమలపత్రముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు. సర్వభూతహితేరత. ఆయన అన్ని భూతములు ఆయన్ని చూసి సంతోషిస్తాయన్నాడు. అంత ఉపాసన చేసినటువంటి వ్యక్తికి ఆయన లక్షణాలే రావద్దు? ఆయన లక్షణాలే వస్తే రాముడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాలి. ఇప్పుడు రాముడు ఎలా ముందు అవతలవాణ్ణి మార్చే ప్రయత్నం చేస్తాడో అలా తాను తన కర్తవ్యాన్ని నిర్వహించాలి. తన కర్తవ్యం నిర్వహించిన తర్వాత వినలేదు, మరణానికి సిద్ధపడ్డాడని గుర్తు. సీతమ్మ నిన్ననే చెప్పింది. అనల నాతో చెప్పింది, తోడపుట్టిన విభీషణుడే చెప్పినా ఆయన మారలేదు, కాబట్టి మారతాడని నాకు నమ్మకం లేదు.
మీరు సుందరకాండలో శ్రీరామాయణంలో దీన్ని బాగా గమనించవలసి ఉంటుంది. రావణుడు పాడైపోవడానికి కారణమేమి అని మీరు అడిగారనుకోండి, ఒక్క కారణానికే రావణుడు చచ్చిపోయాడు. ఒకరు చెప్పినది వినడు. ఎంతమంది చెప్పారంటే రావణుడికి ఒక్కటే మాట చెప్పారు, సీతమ్మని ఇచ్చేయి. ఇది ఎక్కడ మొదలైంది? కళత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరం భోక్తం ఆకృధారామ విప్రియం. అరణ్యకాండలో మారీచుడు మొదలుపెట్టాడు. పాడైపోతావు, నా మాట విను. సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. మంచి చెప్పేవాడు ఉంటాడు, వినేవాడు ఉండడు. మంచి వినేవాడు ఉంటాడు, చెప్పేవాడు ఉండడు. మంచి చెప్పేవాడు మంచి వినేవాడు కూడా దొరికితే అది క్షేత్రమయ్యా. పొగిడేవాళ్ళు దొరుకుతారు, యథార్థం మాట్లాడేవాడు దొరకడు. రావణ, నా మాట విను అని ఆనాడు మొదలుపెట్టాడు. మారీచుడి మాట వినకపోవడంతో మొదలైనటువంటి రావణాసురుని యొక్క మరణ ప్రస్థానం చిట్ట చివర హనుమ చెప్పినా వినలేదు, సుగ్రీవుడు చెప్పినా వినలేదు, రాముడే చెప్పినా వినలేదు, శుకసారణులు చెప్పినా వినలేదు, మండోదరి చెప్పినా వినలేదు, తల్లి కైకసి చెప్పినా వినలేదు, ఆఖరికి మంత్రులు చెప్పినా వినలేదు, వృద్ధ బాంధవులు చెప్పినా వినలేదు. చిట్ట చివరికి ఇంత వినని వాడిని ఇంకేం చేయాలి? ఆ శరీరాన్ని తీసేయడం వినా ఈశ్వరుడికి ఇంకో మార్గం లేదు. అందుకే సంహార ప్రక్రియని ఎన్నడూ కూడా ఈశ్వరుడి యొక్క క్రౌర్యముగా చూడకూడదు అని చెప్తుంది శాస్త్రం. సంహార ప్రక్రియ ఎన్నడూ ఈశ్వరుని యొక్క వ్యగ్రతతో కూడిన చేష్టితము కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తాడు. అయితే మీరు నన్ను ఇక్కడ ఒక ప్రశ్న అడగచ్చు, మరి పుణ్యాత్ముడు ఎందుకు శరీరం పోగొట్టుకుంటున్నాడు అని మీరు నన్ను అడగచ్చు. ఎంత పుణ్యాత్ముడైనా, ఎంత శాస్త్రం తెలుసున్నవాడైనా, ఎంత అనుష్ఠానం తెలుసున్నవాడైనా ఇక ఈ శరీరము సహకరించని స్థితి ఒకటి వస్తుంది కాలంలో. పరిణామశీలము శరీరములు, ఇది జర్జరీభూతమైపోతుంది, దీనికి వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఆచమనం చేయవే, చేయలేదు. ఈ చేతి ఉద్ధరిని ఇలా పట్టుకోవే అంటే ఇలా అంటుంది, ఈ చేతిని ఇలా పట్టవే అంటే ఇది ఇలా అంటుంది. ఈ కళ్ళజోడు పెట్టుకున్న పాతయో తెలీదు, వాయో తెలీదు, సాయో తెలీదు, నాయో తెలీదు. ఆయన ఒకటి చెప్తాడు, ఈయనకు ఒకట్లా వినపడుతుంది. అప్పటి వరకు అన్ని ధారణలో ఉండేవి. ఇప్పుడు ఓం కేశవాయ స్వాహ అన్న తర్వాత నారాయణాయ స్వాహ జ్ఞాపకం రాదు. ముక్కుకి వాసన తెలియదు, పరాకు పడతాడు, ఒక పదార్థానికి ఒక పదార్థం ముట్టుకుంటాడు. ఇప్పుడు ఆయన ఇంకా వైభవాన్ని పొందాలి అంటే ఈశ్వరుడు ఆయనకి మళ్ళీ ఒక కొత్త శరీరాన్ని ఇవ్వాలి. పుణ్యం చేసుకున్నవాడు పాడైపోయేది ఏముండదు. ఈ జీవుణ్ణి విడిపించి మళ్ళీ ఒక పండితోత్తముడు, పండితోత్తముడు అంటే నా ఉద్దేశం బాగా పద్యాలు చెప్పడమును బాగా ఉపన్యాసాలు చెప్పడం కాదు. పండితోత్తం, పండాహ అంటే జ్ఞానం. ఈశ్వరుని యందు చెక్కు చెదరనటువంటి భక్తి ప్రపత్తులు కలిగిన వాడై, అంటే పోతన గారి లాంటి మహానుభావుడికి సహజ పండితుడిని పేరు. అలా అనుష్ఠించగలిగినటువంటి ధర్మము తెలుసున్నటువంటి వాడి కడుపున పుడతాడు. పుడితే వచ్చే ప్రయోజనం ఏమిటి? ఇంకా కొత్తగా ఆయన ఏం వెతుక్కోక్కర్లేదు గురువు గారిని. తండ్రి సహజంగా గురువు, ఎందుకంటే గాయత్రి ఉపదేశం చేస్తాడు. అటువంటి తండ్రి అంతటి ప్రాజ్ఞుడై కంటి ముందు తిరుగుతుంటే, ఆయన అన్నిటినీ చేస్తుంటే కొడుకు అందుకుంటాడు, ఆ జన్మలో తరిస్తాడు. కాబట్టి ఇప్పుడు పుణ్యాత్ముడు శరీరం మారినా ఈశ్వరానుగ్రహమే, పాపాత్ముడి యొక్క శరీరాన్ని ఈశ్వరుడు పడగొట్టినా ఈశ్వరానుగ్రహమే తప్ప లయమన్న మాటని, సంహార ప్రక్రియని ఎన్నడూ కూడా తమోగుణ భూయిష్టమైన చేష్టితమన్న ప్రక్రియగా ఎప్పుడూ చెప్పకూడదు. అలా ఈశ్వరుడు కూడా ఒక గుణమునకు వశుడైపోయి ఆయన కూడా ఎవరినో బాధ పెట్టడానికి ఏదో చేస్తూ ఉంటాడో అని మీరు అన్నారనుకోండి, అప్పుడు మీరు ఈశ్వరుని యందు కూడా ద్వేషమును ఆరోపించిన వారు అవుతారు. మనకుండి పాడవుతున్నది కాకుండా లేని వస్తువు యందు ఆరోపించి మీరు దానివల్ల పొందేది ఏముంటుంది? కాబట్టి మీరు యథార్థాన్ని యథార్థంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు రావణుడు పాడైపోవడానికి కారణం ఒక్కటే, ఎవరు చెప్పినా వినడు. మహాభారతంలో దుర్యోధనుడు కూడా ఇదే చెప్తాడు. మునులు వచ్చి చెప్తే అన్నీ వింటాడు. వినంటాడు, నా ప్రారంధం ఏమిటో అన్నీ వింటాను, కానీ మీరు చెప్పినవి ఏవి నాకు చెయ్యాలనిపించదంటాడు. పైగా కష్టపడి వచ్చినటువంటి గురువుగారు మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా దరువేసుకుంటూ విన్నాడు, చాలా నిర్లక్ష్యంగా. కోపం వచ్చిన మహర్షి అన్నారు, నీ తొడలు విరిగిపోతాయి యుద్ధభూమిలో అన్నారు. ఒక గురువు మాట్లాడడం త్యాగం అండి. భగవాన్ రమణుల్ని కొంతమంది వెళ్ళి అడిగారు, మీరు ఎక్కడికి వెళ్ళరు, అరుణాచలం కొండ మీద కూర్చుంటారు,
మీరు మాట్లాడతారని నమ్మకం కూడా ఉండదు. మౌనమే మీ స్వరూపం. మీరు ఎప్పుడైనా నోరు విప్పుతారు, ఎప్పుడో ఒక్కసారి నోరు విప్పి మాట్లాడతారు. మీరు ఆ ఒక్కసారి నోరు విప్పి మాట్లాడితే నెమలి నాట్యం చేసి కంటి వెంట విడిచిపెట్టినటువంటి బాష్పధారని ఆడనెమలి గ్రహించి గర్భం ధరించినట్టుగా ఎదురు చూడాలి ఆ మాట కోసం. ఆ మాట మీరు మాట్లాడినప్పుడు మేము ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏమిటి ఉపయోగం మీరు ఉండడం వల్ల అని అడిగారు. ఎవరికి మీరేం చెప్పరుగా, ఏమిటి ఉపయోగం అని అడిగారు. రమణులు కోపగించలేదు. ఆయన అన్నారు, గురువు శరీరంలో ఉండడం శిష్యుడికి ఉపయోగం. ఎందుకంటే గురువుకు తెలుసు తాను శరీరం కాదని. గురువు శరీరం విడిచిపెట్టేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకు విడిచిపెట్టేస్తాడు అంటే తను తడుక్కున్న చొక్కా, ఈ లాల్చీ ఉంది, ఈ లాల్చీతో నా ప్రాణం పోయే వరకు నేను ఉంటానా? ఉపన్యాసం అయి ఇంటికి వెళ్ళగానే లాల్చీ విప్పి అవతల పారేస్తాను, స్నానం చేస్తాను. దీని మీద నాకు వ్యామోహం ఏముంటుంది? జ్ఞానికి శరీరం మీద కూడా అంతే తక్కువ వ్యామోహం ఉంటుంది. కాబట్టి ఆయనకి శరీరము మీద వ్యామోహం లేదు. కానీ లేదని శరీరాన్ని తనంత తాను వదలకూడదు. ఆత్మహత్య మహాపాతకం. ఉన్ననాళ్ళు ఉంటుంది, ఊడిపోతే ఊడిపోతుంది. కాబట్టి దాన్ని అలా చూస్తూ ఉంటాడు. కానీ ఆయన అలా శరీరంలో ఉంటే ఎవరికి ఉపయోగం? శిష్యులకు ఉపయోగం. ఏమిటి ఉపయోగం? ఆయన ఎప్పుడప్పుడు మాట్లాడతారు, ఒక్క మాట మాట్లాడతారు చాలు. ఆ ఒక్క మాట జీవితానికి ఒక కొత్త దిశానిర్దేశాన్ని చేస్తుంది, ఒక కొత్త స్థితిని ఆవిష్కరిస్తుంది. అది ఎంత చమత్కారంగా ఉంటాయంటే వాళ్ళు గురువు మాట్లాడేటటువంటి మాటలు చాలా ఆశ్చర్యజనకంగా ఉంటాయి. నేను మీతో ఒక మాట చెప్పాలి అంటే, రమణులకి శిష్యులు అన్న వాళ్ళు ఎవరు లేరు యథార్థానికి. కానీ అందరికన్నా ముందొచ్చిన వాళ్ళు కొంతమంది, ఆ తరువాతి కాలంలో చేరిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయన మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 1 గంట విశ్రమించి మళ్ళీ వచ్చేవారు. అలా వచ్చే లోపల వీళ్ళు సీనియర్సు జూనియర్సు అని దెబ్బలాడుకోవడం మొదలుపెట్టారు. మేము ముందొచ్చిన వాళ్ళం, మీరు వెనకొచ్చిన వాళ్ళం. ఒక రోజున ఇద్దరి మధ్య గొడవ పెరిగి 2 గుంపులకి రమణులు మధ్యాహ్న భోజన విశ్రాంతి తీసుకున్న తరువాత వచ్చి కూర్చున్న తర్వాత మనం ఈ గొడవ చెప్పుకుందాం అనుకున్నారు. ఆయనకి తెలియదు, సర్వజ్ఞుడు. ఆయన లోపలికి వస్తున్నారు. ఆశ్రమం కట్టినప్పటి నుంచి కూడా ఓ కుక్క ఉండేది. ఆ తరువాతి కాలంలో ఇంకో కుక్క కూడా లోపలికి వస్తోంది. కొత్త కుక్క వస్తే పాత కుక్క ఊరుకుంటుందా? భౌమని కలిగిపడి పరిగెత్తింది. ఆయన గుమ్మం దాకా వచ్చారు. ఈ కుక్క అక్కడ పడుకున్నది వస్తున్న కొత్త కుక్కను తరవడానికి పరిగెత్తింది. ఆయన 2 బృందాలుగా నించున్నటువంటి తన అంతేవాసుల వంక చూసి అన్నారు, ఆశ్రమంలోనే ఉన్నా, నాతోనే ఉన్నా, అదేం నేర్చుకోలేదు, కుక్క కదా, అందుకని కలియబడుతుంది. పాత కుక్క కొత్త కుక్క అని భేదాలుంటాయి, అది కుక్క కాబట్టి అని లోపలికి వెళ్ళారు. అంతే, ఇంకా తర్వాత ఎప్పుడు గొడవలేదు. జ్ఞాని మాట అలా ఉంటాయి. ఒక్క గురువు మాట, అందుకే ఆయన అంటుండేవారు, గురువు మాట సింహము యొక్క గర్జన, మిగిలిన వాళ్ళ మాటలు జంతువుల యొక్క అరుపులు. కాకి అరుస్తుంది, ఏమిటి దానివల్ల ప్రయోజనం? ఓ పిల్ల అరుస్తూ ఉంటుంది, కుక్క అరుస్తూ ఉంటుంది, అవన్నీ ఎవరు పట్టించుకుంటారు? ఒక్క సింహం గర్జించింది అనుకోండి, అన్ని జంతువులు వెళ్ళిపోతాయి, ఏ జంతువు నిలబడదు. గురువుగారి మాట మీలో ఉన్నటువంటి సమస్తమైన శత్రువర్గాన్ని, శత్రువర్గం అంటే బాహ్య శత్రువులు కాదు, అంతఃశత్రువులు పారిపోయేటట్టు చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞతో కూడి ఉంటుంది. కనుక ఏ స్థాయి వారు చెప్పినా, ఎవరు చెప్పినా వినకపోవడం 10 తలకాయలున్నా నిలబెట్టలేదు, ఎంత తపస్సున్నా నిలబెట్టలేదు, సాక్షాత్ పరమేశ్వరానుగ్రహమే ఉన్నా నిలబెట్టలేదు. కాబట్టి వినడని తెలియదా? తెలుసు, మరి చెప్పే ప్రయత్నం ఎందుకు? తన కర్తవ్యం. నేను మీతో మొదటి నుంచి మనవి చేసేది ఇదే, కర్తవ్యం. అక్కడికి కట్టుపడతారు, తను చెయ్యాలి, చేస్తారు, ఫలితం వాళ్ళకేం ఉండదు. అలా వాడు వినకపోతే వాడి కర్మ. చెప్పడం నా పని అయిందా లేదా, నా కర్తవ్యం అయిపోయిందా లేదా? కాబట్టి ఇప్పుడు హనుమ ఉద్దేశ్యం ఏమిటంటే రావణుణ్ణి చూడాలి, 4 మంచి మాటలు చెప్పాలి. కాబట్టి ఇప్పుడు నేను అల్పశేషమిదం కార్యం, వాడికి చెప్పడం చాలా చిన్న వ్యవహారం. 4 మంచి మాటలు చెప్తాను, వాడు వినాలా ఏమైనా? కానీ వాడు వినడేమోనని తేలికగా చెప్పను, చాలా మర్యాదగానే చెప్తాను, చాలా తలకెక్కేటట్టే చెప్తాను. పుచ్చుకోకపోతే వాడి కర్మ. రావణుడు పుచ్చుకోకపోవచ్చు, కానీ హనుమత్ సందేశ సర్గని మీరు పట్టుకున్నారనుకోండి, మీకు ప్రయోజనం. మీరు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఏమంటే వాడు వినడని తెలుసు కదా, చెప్పి హనుమకు వచ్చే ప్రయోజనం ఏమిటి? వినక రావణుడు పాడయ్యాడని మీరు తెలుసుకుంటున్నారా?
అదే హనుమ సాధించిన విజయం. హనుమ మాట్లాడినది మీరు గ్రహించి రావణుడిలా ఉండకుండా ఉండి మీరు మారుతున్నారా? అదే హనుమ సాధించిన విజయం. ఇంతకన్నా రామాయణం మీకేం అభ్యున్నతిని కల్పించాలి? ఒక మనిషి మనిషిగా బతికేటట్టు చెయ్యగలిగితే రామాయణం విజయం కాదా? అందుకు కదూ మనిషి అన్నవాడు ఉన్నంతకాలము రామాయణం చెప్పబడుతూనే ఉండాలి అని చెప్పింది. కాబట్టి అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితే క్షణ త్రీనుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే. అయితే రావణుణ్ణి చూస్తే కదా మాట్లాడడం. రావణుణ్ణి చూడడం అంత తేలిక? మహాగర్విష్టి, గొప్ప అహంకారం కలిగినటువంటి వాడు. వరాలు కోరుకున్నప్పుడే అసలు నేను నరవానరముల పేరే ఎత్తనన్నాడు బ్రహ్మగారితో. ఏమిరా ఎందుకెత్తావు? ఇంతమంది చంపంది నన్ను నరవానరములు చంపుతాయా? అసలు వాళ్ళ పేరు కూడా ఎత్తాను, నాకు వాళ్ళంటే అంత చులకనన్నాడు. అటువంటి వాడు ఎంతటి తేజోంశ సంభవుడైనా ఒక వానరం వచ్చింది నీతో మాట్లాడుతుందిట అంటే మాట్లాడడానికి అంగీకరిస్తాడా? కాబట్టి ఇప్పుడు తానే రావణాసురుడి దర్శనాన్ని పొందాలి అంటే తాను రావణుణ్ణి చూడడం కాదు, రావణుడు తనని చూసేటట్టుగా మార్చాలి సన్నివేశాన్ని. అప్పుడు తన ప్రయోజనము నెరవేరుతుంది. తాను మాట్లాడడానికి ఏమంటే నేను ఒక్క పావు గంట మీతో మాట్లాడతాను అన్నారనుకోండి హనుమ, ఒక సెకండ్ కూడా నాకు ఖాళీ లేదంటాడు. ఇదో దరిద్రం లోకంలో. మంచి మాట ఏది చెప్తే వినాలో అప్పుడే టైం లేదంటారు. తులసీదాస్ గారి జీవితంలో యథార్థంగా జరిగింది. రోజు వీళ్ళు అడిగేవారు జమీందారు గారిని, నీకు రామాయణం చెప్తాను వినవయ్యా అని. నీకంటే పాడా సాయంకాలం కాశీపట్నంలో గంగ ఒడ్డును కూర్చొని రామాయణం చెప్తుంటావు, నాకు అంత ఖాళీ లేదు, నేను ద్రవ్యార్జన చేస్తున్నాను అన్నాడు. వచ్చే ఏడాది కనపడి చూద్దాం అనేవాడు నవ్వుతూ. ప్రతి ఏడాది వెళ్ళి అడిగేవారు రామాయణం చెప్తాను వింటావా అని. ఒక ఏడాది చాలా పరిహాసం చేసి వచ్చే ఏడాది కనపడన్నాడు. ఆ పై ఏడాది గుర్తు పెట్టుకుని మళ్ళీ వెళ్ళారు తులసీదాస్ గారు. వెళ్ళి ఆయన చూసేటప్పటికీ ఆ జమీందారు యొక్క జీవుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టేసి ఆ ఇంట్లోనే ఉన్నటువంటి గోశాలలో ఒక ఎద్దులోకి ప్రవేశించి ఉన్నాడు. ఆ ఎద్దుకి ఇక్కడ పుండు పుట్టింది. పుండు పుడితే కాడి పెట్టడం కుదరదు, ఎద్దు పుండు కాకికి నిప్పే, అందులో మాంసాన్ని పొడుచుకు తింటుంది. ఆ పుండు కొంచెం ఇలా ఒత్తిగిలించి దాని మీద కాడి పెడతారు. నడుస్తున్నప్పుడు ఈ పుండు కాడి కిందకు వస్తూ ఉంటుంది. ఈ కాడి పెట్టి తోలుతున్నవాడు కొడుకు తోక మిలిపెట్టి ఆ కర్ర పెట్టి కొట్టి నడిపిస్తున్నాడు. తులసీదాస్ గారు వచ్చి, శరీరం మారింది కానీ జీవుడు వాడేగా, ఐశ్వర్య వ్యామోహంతో చచ్చిపోయావు, ఇక్కడి నుంచి అందులోకి వెళ్ళావు, నీ కొడుకే కానీ తెలియదు, తోక మిలిపెట్టి పుండు మీద కాడి పెట్టి నడిపిస్తున్నాడు, చూశావా అని చూశారు. ఎద్దులోనున్న జీవుడు మహాత్ముడైన తులసీదాస్ గారిని గుర్తించాడు. గుర్తించి కన్నుల నీరు పెట్టుకుని ఏడ్చాడు. ఆనాడు మీరు రామాయణం చెప్తానని ఇంటి చుట్టూ తిరిగారు, ఒక్కనాడు నేను రామాయణం వినలేదు, ఒక్కనాడు నేను రామ అని అనలేదు. నేను రామాయణం వినుంటే శ్రీరామ అని నోటితో అనుంటే నా జన్మ ఇలా ఉండేది కాదు, ఎంత పాడు చేసుకున్నాను అన్నాడు. కాబట్టి వినడం అంత తేలికేం కాదు, వినడానికి కూడా ఈశ్వరానుగ్రహం ఉండాలి. శివశిత్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం. అమ్మా, నిన్ను ఆరాధించని వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఆ వినడానికి కానీ చూడ్డానికి కానీ ఈశ్వర కార్యం చెయ్యడానికి కానీ పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఉంటే పూర్వపుణ్యం, దానివల్ల మాత్రమే అటువంటి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి శంకరులంతటి వారు సౌందర్యలహరి ప్రారంభ శ్లోకంలో ఇదే నిర్ధారణ చేస్తారు. కాబట్టి వినకపోవడమే కొంప ముంచేసింది, అయినా తన కర్తవ్యం తాను చేస్తారు ఈ మహానుభావుడు. మన పని అయిపోయింది, ఏదో మనం వెళ్ళిపోదాం, ఎవరికీ తెలియకుండా ఎందుకు వచ్చిన గొడవ అనుకోరు. ఆత్మదర్శనమైనటువంటి యోగికి ఉండేటటువంటి ధైర్యము మీకు హనుమ ఎందుకు కనపడుతుంది? ఆత్మదర్శనమైన యోగికి శరీర భ్రాంతి కానీ భయం కానీ ఏమీ ఉండవు. అందుకే శంకర భగవత్పాదులు శ్రీశైల పర్వతం మీద కూర్చుని కాపాలికుడు వచ్చి తలకాయ కావాలంటే తీసుకుపోమన్నారు. ఆ స్థితిని వాళ్ళు పొందుతారు, అద్వైత స్థితిని అద్వైత స్థితి అంటే భయరహిత స్థితి. కాబట్టి ఇప్పుడు ఆయన చతుర్థమిహ విద్యతే. ఎలా రావణుడు నన్ను చూడ్డానికి పిలవడం ఎలా? నేను మాట్లాడటం కాదు, నేను సెకను మాట్లాడతానంటే ఒప్పుకోడు. ఆయనే నన్ను ప్రశ్నలు వెయ్యాలి. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు అని నన్ను అడగాలి.
అలా నన్ను అడిగేటట్టు చెయ్యాలి, చేస్తే నేను మాట్లాడాలి, అప్పుడు వింటాడు. నేనెవరో ఎందుకొచ్చానో తెలుసుకోవాలన్న కోరిక ఆయనకే కలగాలి, కలిగి నన్ను ప్రశ్నించాలి, అప్పుడు నేను చెప్పింది వింటాడు. అంటే ఏదో యథాలాపంగా చెప్దామని కాదు ఆయన తాపత్రయం. తను చేసేటప్పుడు త్రికరణ శుద్ధిగా చేయడం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సుందరకాండలో మీరు చేసేటటువంటి ఏ పనైనా త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. ఏ పని చేసినా యజ్ఞం కింద ఉండాలి. యజ్ఞం అని పేరు పెట్టుకోవడం కాదు, మీరు ఒక పని చేస్తున్నారు అంటే త్రికరణ శుద్ధిగా ఈశ్వరుణ్ణి నమ్మి, ముందు మీరు చేస్తున్న కార్యం మీద నమ్మకంతో, ఇది ఈ ఫలితాన్ని ఇస్తుంది అన్న విశ్వాసంతో మీరు చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి ఆయన అంత శ్రద్ధతోనూ చేస్తారు హనుమ చేయడం అంటే. కాబట్టి సామము పనికొస్తుందా? స్నేహంతో పిలిస్తే అలా జరుగుతుందా? దానము పనికొస్తుందా? వాడి దగ్గర లేనిది లేదు, అటువంటి వాడికి ఏమిస్తానంటే పిలిచి మాట్లాడతాడు. భేదము, ఇప్పుడు ఆయనతో ఏదైనా భేదం పెట్టుకోవడం అనేటటువంటిది ఇప్పుడు కుదిరే పనే? కుదరదు. కాబట్టి దండోపాయం, ఆయనకి ఇష్టమైంది ఏదో అది పాడు చేయడం, దాన్ని రక్షించే వాళ్ళెవరో వాళ్ళను 4 దెబ్బలు కొట్టడం. ఏమవుతుంది? తన ధర్మం తనది. చెట్లు పీకేయక్కర్లేదు, చెట్ల కొమ్మలు విరిచేస్తాను. విరిచేస్తే ఏమవుతుంది? కాపలా వాళ్ళు వచ్చి మీద పడతారు. మీద పడితే ఏమవుతుంది? నన్ను నేను రక్షించుకోవాలి కాబట్టి వాళ్ళని మట్టు పెడతాను. మట్టు పెడితే ఏమవుతుంది? ఒకళ్ళ కన్నా బలమైన వాళ్ళని ఒకళ్ళని పంపించడం మొదలెడతాడు నన్ను పట్టుకోమని. నన్ను పట్టుకోగలిగిన వాడెవరు? మీకు నేను హనుమ యొక్క వైభవం ఏమిటో చెప్పాను కదా. ఆయన్ని పట్టగలిగిన అస్త్రం, ఆయన్ని కొట్టగలిగిన శస్త్రం లోకంలో లేవు. స్వచ్ఛంద మరణం వరం కలిగినటువంటి మహానుభావుడైన. కాబట్టి నన్ను పట్టగలిగిన వాడు లేడు. కాబట్టి రావణాసురుని యొక్క చాలా గొప్ప శక్తి ఏదో ఒకటి వచ్చేంత వరకు యుద్ధం చేస్తాను. చిట్ట చివర లోపలికి వెడతాను. చాలా ఉత్సుకతతో నన్ను చూస్తాడు, ప్రశ్నలు వేస్తాడు. అప్పుడు నేను చెప్పవలసిన మంచి మాటలు చెప్తాను. విన్నాడా? విన్నాడు. వినలేదా? వాడి కర్మ. కాబట్టి అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితేక్షణ త్రీనుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే. అయితే ప్రధాన కార్యం పూర్తయినప్పుడు అనుషంగిక కార్యం ఇలాంటిది చెయ్యొచ్చా? ఆయనే అంటారు, ప్రధాన కార్యమునకు భంగకరము కాని అనుషంగిక కార్యం ఎప్పుడైనా చెయ్యొచ్చు తప్ప అనుషంగిక కార్యమునందు దృష్టితో ప్రధాన కార్యమును భంగం చేయకూడదు ఎవరు. దీని తారతమ్యం మీరు గమనించాలి. నేను మొన్న మీకు సురేశ్వరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రానికి చేసిన వార్తికం గురించి చెప్తే మీకు ఒక ఉదాహరణ చెప్పాను. భర్త మంచి చలిగాలిలో ఇంటికొచ్చి నాకు ఒక రొట్టె వేసి పెట్టు అంటే అగ్నిహోత్రం దగ్గర నిలబడి పొయ్యి మీద రొట్టె వేసేటప్పుడు పొయ్యిలో ఉన్న వేడి భార్య శరీరానికి తగిలి కొంత ఉపశాంతి పొందడం అనేటటువంటిది భర్తకి రొట్టె వేసి పెట్టి ఆయన ఆకలి తీర్చడం అన్న ప్రధాన ప్రయోజనానికి అనుషంగిక ప్రయోజనం. అనుషంగిక ప్రయోజనమైన పొయ్యి వేడి తగిలితే హాయిగా ఉంది కదా అని రొట్టె గురించి మానేస్తే రొట్టె మాడి మసి అయిపోతుంది, నీ ఒంటికి హాయిగా ఉంటుంది. చలిగాలిలో వచ్చిన భర్త చేతులు కాళ్ళు వంకర్లు తిరిగి కింద పడిపోతాడు నీరసంతో. ఎంతవరకు నువ్వు వేడిని అనుభవించాలి? రొట్టె ఎర్రగా కాలే వరకే. రొట్టె ఎర్రగా కాలిందన్న తర్వాత కట్టెల కిందకి లాగేయాలి. ఆ రొట్టె భర్తకు పెట్టడం ప్రధానం. అప్పటి వరకు వేడి తగలడం అనుషంగిక ప్రయోజనం. ప్రధాన ప్రయోజనానికి భంగం కానంతసేపు అనుషంగిక ప్రయోజనాన్ని అనుభవించవచ్చు. అనుషంగిక ప్రయోజనాన్ని ప్రధానం చేసే ప్రధాన కార్యాన్ని భగ్నం చేస్తే అవివేకంటారు. అటువంటి వాడి వల్ల పనులు నెరవేరో. భూతాశ్చార్దా విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధిర్నిశ్చితాపిన శోభతే ఘాతయంతి కార్యాన్ని దూతాహ పండితమానిన తరచు అంటుంటారు హనుమీ మాట సుందరకాండలో. కాబట్టి అలా ఉండకూడదు, బాగా ఆలోచించి చెయ్యాలి. కాబట్టి నేను ప్రధాన కార్యం ఏదో దానికి భంగపాటు కాని అనుషంగిక కార్యం చేస్తాను. ఏమిటి ఇప్పుడు అనుషంగిక కార్యం? రావణుడికి 4 మంచి మాటలు చెప్పడం, వాడు ఎలాగో వినడు కాబట్టి ఏం చేస్తాడు? కక్ష పూనుతాడు నా మీద. అప్పుడేమవుతుంది? మళ్ళీ యుద్ధం వస్తుంది. నాకు వస్తే ఏమవుతుంది? అసలు వీళ్ళ బలాబలాలు ఎంతో, వీళ్ళ దుర్గాలు ఎలా ఉంటాయో, కోటలు ఎలా ఉంటాయో, లంక ఎలా ఉంటుందో చూస్తాను. రాత్రి కదా అన్వేషించాను, పగటిపూట చూడలేదుగా, చూస్తాను. ఇందులో నాకు క్లేశం కలిగితే, రామకార్యంలో నాకు క్లేశం కలిగినా నాకు ధన్యతే. ఇది ఎంత గొప్ప మాటో చూడండి. కాబట్టి నేనిప్పుడు ఈ పని చేస్తానన్నారు అంతే. సావిహ్వలా శోకలతా ప్రతాన వనస్థలీ శోకలతా ప్రతాన జాతాదశాశ్చ ప్రమదావనశ్చ కపీబలాబ్ధి ప్రమదావనశ్చ. ప్రమదావనము అన్నమాట శ్రీరామాయణంలో వాడారు మొట్టమొదటి. తర్వాత ఆంధ్రదేశంలో ఒక ప్రఖ్యాతి వహించిన పత్రిక దాంతో కొన్నాళ్ళు ఒక శీర్షిక నడిపింది ప్రమదావనము అని.
కాబట్టి సావిహ్వలాశో కల్లతా ప్రతాన జాతాదశాశ్చ ప్రమదావనశ్చ కపీబలాబ్ధి ప్రమదావన